తులసి చెట్టు యొక్క మాహాత్మ్యము ఇంకా చాలామందికి పూర్తిగా తెలియదు. తులసి చెట్టుకి మధ్యలో మహావిష్ణువు, పైన బ్రహ్మ, ఇంకా క్రింద శివుడు వాసము చేస్తున్నట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, ఇంకా అగ్నిదేవుడు సహితం ఈ తులసిలోనే వాసము చేస్తున్నాడు. తులసి పడ్డ పైన నీరు గంగకి సమానమని మన భాగవతము చెబుతోంది. తులసి చెట్టుకి ప్రతి ద్వాదశి నాడు బ్రహ్మదేవుడే స్వయంగా పూజలు చేస్తున్నట్టుగాను మన భాగవతం చెబుతోంది. అలాంటి యొక్క ఈ తులసి స్తోత్రం ఎవరైతే ఒక్కసారి వింటారో వారి జీవితంలో ఒక పెద్ద మంచి విషయం జరుగుతుంది. అలాంటి శక్తివంతమైన తులసి స్తోత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోచ్చ ప్రియవల్లభే యదో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః నమస్తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే తులసీ పాదు మాం నిత్యం సర్వాపద్భ్యోऽపి సర్వదా కీర్తితా వా విస్మృతా వాపి పవిత్రయతి మానవం నమామి శిరసా దేవం తులసీం విలసత్తనుం యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్ తులస్యా రక్షితం సర్వం జగదేద్దచ్చరాచరం యా వినర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః నమస్తులస్యతిధరాం యస్యై బద్ధాంజలిం కలౌ కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యా స్థితా పరే తులస్యా నాపరం కించిత్ దైవతం జగదీతలే యదా పవిత్రతో లోకే విష్ణుసంగేన వైష్ణవః తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోభితం కలౌ ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ నమస్తులసీ సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే పాహి మాం సర్వపాపేభ్యః సర్వసంపత్ప్రదాయికే ఇతి స్తోత్రం పురాగీతం పుండరీకేణ ధీమతా విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యా విద్యా యశస్విని ధర్మ్యా ధర్మాననా దేవి దేవదేవ మనఃప్రియా లక్ష్మీ ప్రియసఖీ దేవి ద్యౌర్భూమిరచలాచలా షోడశైతాని నామాని తులస్యా కీర్తయన్నరః లభతే సుధరాం భక్తి మందే విష్ణుపదం లభేత్ తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా తులసీ శ్రీసఖీ శుభే పాపహారిణి పుణ్యతే నమస్తే నారదనుతే నారాయణమనప్రియే ఇది శ్రీ పుండరీకృతం శ్రీ తులసీ స్తోత్రం సంపూర్ణం. మీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యము ఆలస్యం అవుతూ ఉన్నట్లయితేను, ఇంకా మీరు మనసులో అనుకున్న విషయం ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా జరగకుండా ఆలస్యం అవుతూనే ఉన్నట్లయితే ఈ తులసీ స్తోత్రం భక్తి శ్రద్ధతో ఒక్కసారి వినాలి. దానితో పాటు మీ ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న గిన్నెలో ఇంత నీరు పోసి దాంట్లో 2 తులసి ఆకులు వేసి ఈ స్తోత్రము విన్న తర్వాత ఆ తులసి నీరుని మీరు త్రాగాలి. ఇలా చేయడం వలన ఆలస్యం అవుతున్న శుభకార్యములన్నీ వెంటనే జరిగిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన ఈ స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.